మాస్ డబ్బులు కాజేసిన రామంతపూర్ ఎస్బీఐ మేనేజర్స్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. దోచేసుకున్న సొమ్మంతా కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. రామంతపూర్ బ్రాంచ్లో 19 మంది ఖాతాదారులకు సంబంధించిన 2,84,00,000 కాజేశారు బ్యాంక్ మేనేజర్స్ సైదులు, గంగా మల్లయ్య. డబ్బంతా కూడా బినామీల పేర్లతో షేర్ మార్కెట్లో పెట్టేసి తమకేం తెలియనట్లుగా బిందాస్గా గడిపేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ఉపల్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇద్దరు మేనేజర్స్ కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై అప్డేట్స్ ఏంటి? గతంలో రామంతపూర్ ఎస్బీఐ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడ కస్టమర్లు దాచుకున్నటువంటి డబ్బుని దాదాపు 19 మంది కస్టమర్లకు సంబంధించినటువంటి 2,84,00,000 కాజేశారు బ్యాంక్ మేనేజర్స్. అటు సైదులు, గంగమల్లయ్య అని చెప్పేసి వాళ్ళు పరారులో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీంతో పాటు గతంలో ఎక్కడెక్కడ బ్యాంక్ మేనేజర్ గా పనిచేశారో అక్కడ కూడా వాళ్ళ కస్టమర్లు దాచుకున్నటువంటి డబ్బునైతే మాత్రం కాజేశారని తెలుస్తుంది. వీటికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసుకి సంబంధించి మరికొంతమంది కస్టమర్లు అయితే మాత్రము అటు గంగయ్య మీద, అదేవిధంగా సైదుల మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసులు స్టేషన్ కి అయితే మాత్రం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తిగా అసలు ఎక్కడెక్కడ బ్యాంక్స్ లో వీళ్ళు మేనేజర్లుగా పనిచేశారు, ఎంతమంది కస్టమర్లకి సంబంధించినటువంటి డబ్బులు వీళ్ళు షేర్ మార్కెట్ లో పెట్టారు అనే దాన్ని మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రము అటు విచారిస్తున్నటువంటి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులకి సంబంధించినటువంటి ఫిర్యాదుల ప్రకారమే 15 నుంచి 20 కోట్ల వరకు కస్టమర్ల డబ్బుల్ని కాజేసినట్లయితే పోలీసులకి సమాచారం అందుతుంది. ఇంకా ఎక్కడైనా సరే షేర్ మార్కెట్లకి సంబంధించి పెట్టుబడులు పెట్టారా లేదు అని అంటే, అదేవిధంగా షేర్లు కూడా వాళ్ళు వారిద్దరి పేర్ల మీద కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా వీళ్ళు బినామీలుగా కొన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు ఇంకా అదనంగా ఎలాంటి బ్యాంక్ లో లావాదేవీల మీద కూడా పూర్తి స్థాయిలో మేనేజర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎస్బీఐకి సంబంధించినటువంటి రామంతపూర్ బ్రాంచెస్ లో ఇంకా ఎలాంటి లావాదేవీలు ట్రాన్సాక్షన్ చేశారనే దాని మీద కూడా పోలీసులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో నిఘా ఉంచారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మేనేజర్లు ఎక్కడికి వెళ్లారు అని చెప్పి కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా వాళ్ళకి తెలిసినటువంటి ఫ్రెండ్ సర్కిల్లో పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అయితే సుజాత, బినామీల పేర్ల మీద అయితే ఈ డబ్బు మొత్తం కూడా షేర్ మార్కెట్స్ లో వేసినట్టు తెలుస్తోంది. సో కాబట్టి ఈ బినామీలను కూడా పట్టుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పటికి సంబంధించి అటు బినామీలను అయితే మాత్రము గుర్తించారు, ఏ కంపెనీస్ లో పెట్టారు అని చెప్పేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రము ఎక్కడెక్కడ ఎంత నగదుని అనేది తీసుకువచ్చారు, వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది, అసలు బినామీలకి వీళ్ళు మేనేజర్లుగా పనిచేస్తూ అక్కడ కస్టమర్లు ఏవైతే దాచుకున్న డబ్బులు తీసుకువచ్చి షేర్లు కొన్నారా అన్న విషయం తెలుసా, ఈ బ్యాంక్ తో పాటు మరే ఇతర బ్యాంకుల నుంచి డబ్బుల్ని తీసుకువచ్చి ఇక్కడ బినామీల పేర్ల మీద పెట్టారు, కేవలము షేర్ మార్కెట్ లోనే పెట్టారా లేదు అని అంటే ఇంకా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇంకా బినామీలు ఉన్నారనే దాని మీద కూడా పోలీసులు అయితే మాత్రము ఆ బినామీలని అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.